నమస్తే అందరికీ ఈరోజు రెసిపీ వచ్చేసి టమాటా చారు ఏ విధంగా చేసినా ఒక్కొక్కసారి అస్సలు టేస్టే ఉండదు అనమాట. ఈ విధంగా ఒక్కసారి ట్రై చేయండి. ఫీడ్బ్యాక్లో వచ్చిందో తప్పకుండా అయితే కామెంట్ చేయండి. ఫస్ట్ అయితే టమాటాలు ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత మిక్సీ జార్లో వేసేసుకొని మిక్సీ అయితే పట్టేసుకోవాలి. తర్వాత ఒక గిన్నె పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకొని బిర్యానీ ఐటమ్స్, స్పైసీ ఐటమ్స్, అలాగే జీలకర్ర ఆవాలు వేసేసుకొని ఎండుమిర్చి ఇంకా ఆనియన్స్ వేసి బాగా మగ్గనిచ్చుకోవాలి. ఇందాక మిక్సీ పట్టాం కదా దాన్ని కూడా వేసేసుకోవాలి. అది కనీసం ఒక 10 minutes అన్న పచ్చి వాసన పోయే వరకు నీట్గా అయితే మగ్గబెట్టుకోవాలి. అంటే నూనె పైకి తేలే వరకు అయితే దాన్ని బాగా మగ్గ వేసుకొని తర్వాత మనకి కావాల్సిన వాటర్ వేసేసుకొని తర్వాత ఉప్పు, కారం, పసుపు, అల్లం వేసి బాగా మరగనివ్వాలి. లాస్ట్లో అంటే సన్న ఉప్పు కన్నా రాళ్ళ ఉప్పు వేస్తే చాలా టేస్ట్ అనిపిస్తుంది. ఇది బాగా మగ్గిన తర్వాత కొంచెం ధనియాల పౌడర్, కొబ్బరి పౌడర్, కొత్తిమీర ఇవన్నీ వేసేసుకొని దించేసుకుంటే సూపర్ టేస్టీతో టమాటా చారు రెడీ.